హై వ్యూవర్స్, ఈరోజు మంచు మనోజ్కు సంబంధించి, మిరాయి సినిమాకు సంబంధించి, మంచు లక్ష్మికి సంబంధించి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ లిటిల్ హార్ట్స్ అని చెప్పేసి మౌలి ఆ కుర్రాడు అతనికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం. ముందైతే మంచు మనోజ్కు సంబంధించి ఏమైంది అతనికి, మరలా అడుగుతున్నాను, ఏమైంది అతనికి? అతనిలో ఉన్నటువంటి నటుడు ఏదైనా చేయడానికి రెడీ అవుతున్నాడా, లేదు అతను ఒక సగటు మనిషి డబ్బు కోసం పర్లేదు ఏ క్యారెక్టర్ అయితే ఏంటని అంటున్నాడా? ఇక సొసైటీలో అసలు జరుగుతున్న దాని మీద నేను కూడా నోరెప్పకపోతే ఎట్టా అని చెప్పేసి ఇరుచుకొని మాట్లాడా. ముందు అతను మాట్లాడినటువంటి ఒక మాటను మాట్లాడుకుందాం. ఇండస్ట్రీలో చిరంజీవి కొడుకో మోహన్ బాబు కొడుకు అయితే కాదు, నటనొచ్చినోడు నటుడు అవుతాడు, ఆ నటనలో దమ్ము చూపినోడు హీరో అవుతాడు. అంతే తప్ప చిరంజీవి కొడుకు ఎంత మాత్రాన మోహన్ బాబు కొడుకు ఎంత మాత్రానే ఉంటారు అనుకోవద్దు అన్నాడు. ఆ మాట చెప్పడం గట్స్ ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. ఎన్ని గట్స్ ఉంటే ఆ మాట అంటాడేంటి అసలు? ఈరోజు మోహన్ బాబు కొడుకే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మనోజ్కి ఎన్ని హిట్లు పడ్డాయండి? మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చిందండి? బట్ అతను కంబ్యాక్ అన్నట్టు అనుకుందాం. మొన్న భైరవం సినిమాలో కానీ ఇప్పుడు మిరాయి సినిమాలో కానీ నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్ర అయినా చించి ఆరేశాడు. మోహన్ బాబు తర్వాత ఆ కుటుంబంలో మరల అటువంటి నటనని ఇదిగో ఈరోజు మనం మనోజ్లో చూసాం. అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, హీరో కొడుకో హీరో మనవడో అయితే కాదు, నటన వచ్చి ఉండాల. అది ఈరోజు మనోజ్ ప్రూవ్ చేసుకున్నాడు. ఈవెన్ చిరంజీవికి సంబంధించి చూద్దాం. ఎంత కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడు. ఆయన కొడుకుగా రామ్ చరణ్ ఈజీగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు చిరుత సినిమాతో. బట్ అప్పటికే ఆయన ఎన్నో నేర్చుకోవాల్సి వచ్చింది. శరీరంలో సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు సంథింగ్ దట్ ఐ డోంట్ నో. ఐ మీన్ ఎగ్జాక్ట్గా మళ్ళీ గట్టిగా పోద్దు కానీ టాపిక్ అది. అతను కష్టపడ్డ విధానం అందు చూశారు రామ్ చరణ్. తనను తాను చెక్కుకున్నాడండి. ఈ విషయం నిజంగా మెచ్చుకుంటా మనిషిని అయితే. నాకు రామ్ చరణ్ నిజంగా ప్రత్యేక అభిమానం. ఎందుకో తెలుసా, తనను తను చెక్కుకున్నాడు అంతే. తనకు తాను ఒక శిల్పిలా మారి తనను తాను ఒక శిల్పంలా చెక్కున్నాడు. ఒక మగధీర ఏంటి, మొన్నటగా మన చూడండి త్రిబులార్ ఏంటి చూడండి అసలు. ఇలానే మనం నందమూరి ఫ్యామిలీకి వస్తాం. పెద్దేంటి ఆ తర్వాత బాలకృష్ణతో పాటు అన్నప్పుడు మధ్య మధ్యలో హరికృష్ణ కనపడ్డాడు, బట్ నిలబడలేదు. ఇక ఆ తర్వాత అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత వచ్చేసి తారకరత్న వచ్చాడు, పాప నిలబడలేదు. కళ్యాణ్ రామ్ 1-2 హిట్లు తప్ప సరైన హిట్లు లేవు. ఇంకా మొన్న మధ్య మళ్ళీ ఒక అతను వచ్చాడు, అతని పేరెంట్ కూడా ఐడియా లేదు. సో ఇది నందమూరి ఫ్యామిలీలో వచ్చేసి ఎవర్రా బాలకృష్ణ తర్వాత అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ నిలబడ్డాడు గట్టిగా. నటన, స్టోరీ సెలక్షన్. కమింగ్ టు అక్కినేని ఫ్యామిలీ, నాగేశ్వరరావు గారు, నాగార్జున. ఇక ఆ తర్వాత అన్నప్పుడు అవునన్నా కాదన్నా నాగ చైతన్య. మధ్యలో నిలబడలేకపోయాడు, ఫ్లాప్లు గట్టిగానే వచ్చింది. బట్ రీడ్స్ అండ్ టైమ్స్లో మంచి స్టోరీ సెలక్షన్ నిలబడ్డాడు. ఏమయ్యాడు? సుమంత్, సుశాంత్ ఇంకో అతను. అండ్ ఇప్పటికే అఖిల్ సరైన హిట్లే లేవా. సో ఈరోజు మనోజ్ అదే గుర్తు చేశాడు. టాలెంట్ కనుక ఉంటే నీ దగ్గర కనుక ఆ యాక్టింగ్ స్కిల్స్ అన్నవి మిగతా కనుక భిన్నంగా ఉంటే ఇక నువ్వు తిరుగు లేకుండా ఇండస్ట్రీ నిలబడతావు అన్నాడు. నాని, నేచర్ స్టార్ నాని ఎవరున్నారు అతను వెనక? అడవి శేషు ఎవరున్నారు అతను వెనక? ఇలా మన ఇండస్ట్రీలో ఎంతోమంది అండి నెపోటిజం కిడ్స్ లేకుండా నార్మల్గా బ్రహ్మాండంగా బిందాస్ ఉన్నారు. అలా లిటిల్ హార్ట్స్ హీరో మౌలి అనే కుర్రాడు ఎవరైతే ఉన్నారో ఒక యూట్యూబ్లోనో వెబ్ సిరీస్లో ఏవో చేసుకుంటూ ఈరోజు నిలబడ్డాడు. కోట్లు సినిమాకి వచ్చేలా చేశాడు. అందుకే మనోజ్ అతన్ని మెచ్చుకుంటూ ఇండస్ట్రీలో ఎవరైనా సరే టాలెంట్ ఉన్నోడికే ఇక్కడ పట్టం కడతారు, టాలెంట్ ఉన్నోడికే విలువనిస్తారు, టాలెంట్ ఉన్నోడు ఇక్కడ నిలబడతాడు అన్నట్టుగా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గా ఏం చెప్పాడంటే, ఒరే బాబు, స్టార్ హీరోల పిల్లలుగా మేము ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా నిలబడాలంటే మా దగ్గర దమ్ము ఉండాలా, సరైన స్టోరీ ఎంచుకోవాలా, హిట్లు పడాలి. అప్పుడే అటువంటిప్పుడు ఏం చేయాలా? క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అలా చేయాలి. విలన్ క్యారెక్టర్ అయినా నార్మల్ క్యారెక్టర్ అయినా అలా ఇప్పుడు నేను నిరూపించుకుంటూ ఉన్నా. అందుకే అతను అన్నాడు, మౌలి నీ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పి నేను చేస్తా అని అన్నాడు. నిజంగా అది మన మనోజ్ యొక్క గొప్పతనం అండి. ఇక్కడ అతను పేదరికం కాదు. వాళ్ళ ఆవిడ ఐ థింక్ మౌనిక రెడ్డి అనుకుంటాం ఆ పేరు. ఐఎమ్ షూర్ భూమా ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఆమె.
బాగా డబ్బున్న ఫ్యామిలీ వాళ్ళది. సో డబ్బుకు లోటు లేదు. మొన్న మధ్య కూడా ఏరియాది మొన్న వాళ్ళ ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో హడావుడి నడిచింది. అక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బందే వద్దు అన్నట్టుగా క్లియర్గా మనోజ్ ఏమన్నాడు, అయ్యా నాకు కావలసినది కేవలం గౌరవం, నాకు సంబంధించినటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి లోపల, అవి తప్ప ఇంకేమీ వద్దు, ఆస్తులు ఎవరికి కావాలయ్యా అన్నాడు. సో ఈరోజు అతను పేదోడే కాదు, అతను ఈరోజు కోరుకుంటున్నది ఏంటంటే నటన పరంగా బెస్ట్ పాత్రలో కోరుకుంటూ ఉన్నాడు. నటన పరంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో హీరో నిలబడ్డ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో పాటు కలిసి నటించడానికి ముందుకు వస్తా అంటున్నాడు. ఇక మంచు లక్ష్మికి సంబంధించి నేను సెపరేట్ వీడియో క్యాట్లిస్ట్ ఎస్పీ నా ఛానల్ ఇస్తాను, కావ్యస్ మీడియాలో వచ్చేసి జస్ట్ ఒక లైన్ చెప్తాను. ఆమెని ఎవరు సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అతను ఆమెను ఏమన్నాడంటే, అమ్మ మీకు 50 సంవత్సరాలు వచ్చేసినాయి, మీకు 12 సంవత్సరాలు వయసున్న పాప కూడా ఉంది, బట్ ఈ వయసులో ఆ వస్త్రధారణ చూసి సమాజం తప్పుగా అనుకోదా, ఇబ్బంది రాదంటే ఆమె ఒకటే అడిగాను, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ లైక్ దిస్. ఇదే ప్రశ్న మీరు హీరోలను అడుగుతారా, మహేష్ బాబుని అడుగుతారా? వాళ్ళు చొక్కాలు ఇప్పుకొని ఉంటే మీకు ఓకేనా? మరి వాళ్ళు ఎందుకు అడగరు, అడుగుతారా వాళ్ళంటే? ఈయన ఒక హోస్ట్గా క్వశ్చన్ వేసినప్పుడు ఆ క్వశ్చన్కి ఎటువంటి ఆన్సర్లు వచ్చినా గెస్ట్ దగ్గర నుంచి తిరిగి ఈయన ఇంటర్వ్యూ చేయగలగాల, చెప్పగలగాల. అలాంటప్పుడు ఇంటర్వ్యూ చేయడం అనవసరం కదా. అతను వచ్చేసి నేను మహేష్ బాబుని అడగనండి అన్నాడు. మరి నన్ను ఎందుకు అడుగుతావా నువ్వు అంది. అంటే సమాజం అన్నాడు. అరే ఏంటి సమాజం అని ఆమె అంటూ ఉంటే, ఏమ్మా నువ్వు మహిళవి, మనది వచ్చేసి పితృస్వామ్య సమాజంలో ఉన్నాం, మగవాడు తన మర్మాంగాలు కనపడ చిన్న గోషి పెట్టుకున్న చాలు, బట్ ఆడపిల్ల వచ్చేసి గుడిలో దేవతల నిండుగా బట్ట కప్పాలని కోరుకునే సమాజం మంది. ఒక ఆడపిల్లని చూసేవరా ఎలా ఉందా అమ్మాయి, చూసావమ్మా అమ్మాయి ఎలా ఉందో అని చెప్తారమ్మా, డ్రెస్సింగ్ సెన్స్ అమ్మా. మరి అటువంటి సమాజం కదమ్మా మంది. మీ నాన్నగారేమో మాట్లాడినప్పుడు క్రమశిక్షణ అంటూ ఉంటారు, తెలుగు ప్రజలకు సంబంధించి మీ ఫ్యామిలీ చాలా గొప్ప అని అంటూ ఉంటారు కదమ్మా, మరి మిమ్మల్ని చూసి మిగతా కూడా ఫాలో అవుతారు కదమ్మా. మీ వయసు 50 సంవత్సరాలమ్మా, చిన్నపిల్లలు ఉన్నారమ్మా, చెడ్డీలు మిడ్డీలు స్కట్లు వేస్తున్నారమ్మా, ఓకే నడిచిపోతుంది, బట్ వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా శరీరం దాచాలి, మనం వేసుకున్న బట్టలు చూసి అవతల గౌరవం ఇవ్వాలి. అండ్ అవునన్నా కాదన్నా మన సమాజంలో కామ పిశాచాలు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏ మాత్రం కూడా తొందరపడొద్దు, వాళ్ళు ఏ మాత్రం కూడా మనం చూసి నెగిటివ్ వేలో వాళ్ళ థాట్స్ రాకూడదు. సో ఈ వేళ అతను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అసలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. మరలా చెప్తాం, మంచు లక్ష్మి చాలా మంచి ఆమె, నో డౌట్. కానీ కొన్నిసార్లు ఆమె రెస్పాండ్ అయ్యే విధానం ఏంటంటే వెస్ట్రన్ కల్చర్, విదేశాల వాళ్ళు ఎలా బతుకుతున్నారు, విదేశాలు ఎలా ఉన్నారు, మనమేంటి ఎలా అని చెప్పేసి అంటుడు. విదేశానికి మనకి తేడా లేదా మంచు లక్ష్మి అక్క? ఆలోచించాక నిజంగా చాలా చాలా బాధేసింది. డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది కేటెస్పీలో ఛానల్ ఇస్తాను చూడండి. సో ఓవరాల్గా ఈరోజు మంచు మనోజ్ మాట్లాడే విధానం ఉంది సూపర్. ఇక మిరాయి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ గట్టిగా వస్తాయి. అయితే ఆ కలెక్షన్ చూసి కొంతమంది తట్టుకోలేక సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు కదా, ఆయనది మహాబలుడు అని ఒక సినిమా ఉంది, ఆ సినిమా కాపీ కొట్టి తీసారు అంటున్నాడు. నేను చెక్ చేసా, మహాబలుడు స్టోరీ మొత్తం డిఫరెంట్, ఈ మిరాయి సినిమా మొత్తం డిఫరెంట్. సో తేజ సజ్జ మీద అసూయ అయి ఉండొచ్చు, లేదన్నప్పుడు హిందుత్వానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన సినిమా కదని చెప్పి సేడుస్తూ కొంతమంది పెట్టి దిక్కుమల్లి పోస్టులు అయి ఉండొచ్చు తప్ప వేరేదైతే కాదు. ఓవరాల్గా ఈ వీడియో మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కావ్యస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.